so much of life onto the screen. And alage Rahul garu, what a great actor you are. Alage a super director and a super fantastic human being you are. Rahul garu, to please come on stage. I think ee cinema vishayaniki vaste you feel so much of that human touch in this film. ఈ ఫిల్మ్ మేకింగ్లో కానీ ఈ ఫిల్మ్ని చూసినటువంటి విధానం కానీ తీసిన విధానం కానీ యూ ఫీల్ దట్ ఎస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అబ్సల్యూట్లీ. అంటే నాకు గుర్తుంది యాక్టర్గా స్టార్ట్ చేశాను, కానీ నా ఫస్ట్ సినిమా తీయాలని చెప్పి నా డెబ్యూ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 6 years ఎవరెవరినో కలిసా, ఎవరెవరికో స్టోరీ చెప్పా, చాలా కష్టపడి 6 years తర్వాత నా ఫస్ట్ సినిమా డైరెక్టర్గా సెట్ చేసుకున్నా. ఆ 6 yearsలో ఎన్నోసార్లు ఎవరో ఒకరు నమ్మరా, ఎందుకు ఛాన్స్ ఇవ్వరు అని చాలాసార్లు అనిపించేది. అలాంటిది నాకు ఫస్ట్ సినిమా. అలాంటిది మనిషి ఆల్రెడీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్స్ వీవ్ హ్యాడ్. అలాంటి ఒక మనిషి ఇంత గ్లోరియస్ కెరియర్ తర్వాత 40 ఏళ్ళుగా ఈ సినిమాని సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 40 ఏళ్ళుగా ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమాజిన్ దోస్ 4 decades. అండ్ ఏట్ ఆయన్ని ఎప్పుడు చూసినా నవ్వుతుంటారు, cheerfulగా ఉంటారు. ఆ 40 ఏళ్ల తర్వాత ఈ కాలం నెరవేరిందంటే నాగి ఐమ్ జస్ట్ the 3 of you coming together to make this happen, that is the most beautiful story for me. And someday ఇది మరి నాగి దగ్గర రైట్స్ తీసుకోవాలో సంగీతం గారి దగ్గర రైట్స్ తీసుకోవాలో నాకు తెలియదు, కానీ ఐ లవ్ టు రైట్ అ స్క్రీన్ ప్లే ఆఫ్ one man's dream to make a film for 40 years and then it finally coming true. I'd love to make a film about that. I think there's a beautiful story there. అడగక్కర్లే. నేను యాక్చువల్లీ మీకు చెప్పాలనుకున్నా, మీరు మ్యూజిక్ చేసిన సినిమాలో నేను కేమియో చేయడం ఇది 2nd time. 2 సినిమాలు బాగా కలిసి వచ్చాయి, వాస్తు బాగుంది ఇదేదో. ఫస్ట్ వన్ ఏమో ఇండస్ట్రీ అప్పట్లో శ్రీమంతుడు. బట్ ఎనీవే దాట్ అసైడ్, జస్ట్ సంగీతం సార్ అంటే నేను ఒక రీల్ పెట్టాను. ఐ మెంట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ దాట్. లైఫ్ లాంగ్ నాకు సంగీతం గారు యాక్షన్ కట్ చెప్పారని చెప్పుకుంటూ బతుకుతాను. నేను నాగి ఇలా సంగీతం గారు డైరెక్టర్ అదే అన్నప్పుడు సంగీతం గారు సెట్కి వస్తారా, ఆయన నాకు యాక్షన్ కట్ చెప్పారని అడిగాను. ఈ సినిమా షూటింగ్ మొదలైందే మా సీన్తో, నివేద అండ్ మీ. అండ్ ఆ ఫస్ట్ 2 days సంగీతం గారు, ఆల్ ద స్టోరీస్ దట్ ఈ షేర్డ్ విత్ అస్, ఇట్ వాస్ జస్ట్ బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ లవ్లీ ఎక్స్పీరియన్స్. అండ్ the 3 of you, my God, how good were you? అంటే ఎంత సీజన్డ్ యాక్టర్స్ అయినా మ్యూజికల్ చేసేటప్పుడు దొరికిపోతారు. ఇండియాలో చాలా తక్కువ, కానీ బికాస్ బ్యాక్గ్రౌండ్ సింగర్సే ఉంటారు, మనం చేయక్కర్లేదు. కానీ మీ ముగ్గురు అసలు సినిమా మొత్తం, ఇది మ్యూజికల్ కాదు, ఇది మ్యూజికల్ అంతకు మించి ఇది. ఎందుకంటే దెర్ ఈజ్ నో డైలాగ్ అట్ ఆల్. ఒక్క షాట్లో దొరికిపోలేదు. ఎంత సీజన్డ్గా చేశారు మీ ముగ్గురు, ఇన్క్రెడిబుల్. అండ్ వీళ్ళు ముగ్గురు మాత్రమే కాదు, ఒక సినిమాలో హీరో హీరోయిన్ బాగా చేస్తే మేబీ అది వాళ్ళ టాలెంట్ అని చెప్పొచ్చు, కానీ ఒక సినిమాలో ప్రతి ఒక్కరు బాగా చేస్తే ఆ క్రెడిట్ ఎప్పుడు డైరెక్టర్కే. అండ్ ఈ సినిమా విషయంలో ఆ డైరెక్టర్కే, రిమోట్ డైరెక్షన్ చేసిన డైరెక్టర్కే కాదు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్కి కూడా క్రెడిట్. I'm so proud of you, Sankalp. We've known each other from a little before this journey started for you. I'm so happy to see your dreams fulfilled today. And I hope this is the first of 100 Fridays, 100 blockbuster Fridays that you'll see in your life. There's so many more people I want to thank. చెప్పినట్టుంది వద్దని. ఈ గోల్డెన్ బ్లాక్ బస్టర్ అంటే థియేటర్లో మొన్నెళ్ళి చూసిన ఆడియన్స్గా చెప్తున్నా, అవుట్ స్టాండింగ్. I was just asking Sankalp, did the dialogues come first or did he have tunes ready? And as far as the writers are concerned, it is even the scenes where dialogues are being sung could have been easy. Ayyo, meer కూర్చోండి please. Dialogues were sung could have been easy, but for me the most astounding piece of writing all year long in Telugu cinema will be the first time the whole town together realizes there is a curse. I was like, how was this conceived? How was this written on paper? Did the dialogues come first? Did the lyrics come first? Did the tune come first? I couldn't make out head or tail. And I mean, all you people getting together and creating that magic, just incredible. And the writers as well. I mean, amazing job. నాకు కట్ చేయలేదు, కొంచెం స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చినట్టున్నారు. బట్ యా, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ మోర్ టైమ్. జస్ట్ అ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. I called my mother and told her, she was so happy, and that to me will be the everlasting memory of this film. సంగీతం గారి సినిమాలో నేను చేశానండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. థ్యాంక్ యూ. Yes, ఈ సినిమా, yes please. One very special thank you, Niveda. You were such an amazing co-star to work with. I had a lovely time shooting with you. I'm missing Banerjee garu unnaru ikkada, Tulsi garu ekkado teliyట్లేదు. We did all our scenes together mostly. You guys were amazing and thank you.
థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఎస్, ఈ సినిమాలోని ప్రతి ఒక్క అంశం గురించి నాకు తెలిసి ఒక సెపరేట్ సెషన్ పెట్టుకొని మాట్లాడొచ్చు రిగార్డింగ్ ఈచ్ డిపార్ట్మెంట్.